హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కే సీనండి. ఈరోజు మనం అయితే ఆదివారం మార్కెట్లో అయితే ఉన్నాము. పార్ట్ 1 అయితే చేసామండి, ఫస్ట్ వీడియో చేసాం. దాని తర్వాత వచ్చి పార్ట్ 2 అయితే చేస్తాను. ఎందుకు అంటే లెంత్ ఎక్కువ వచ్చింది, 12-15 నిమిషాలు. అంటే దానికంటే ఎక్కువ వస్తే కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది మీకు కూడా. అందుకని పార్ట్ 2 వీడియో చేద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కే సీనండి. ఈరోజు నేనైతే ఆదివారం మార్కెట్లో ఉన్నాను. ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం 3 గంటల మార్కెట్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 3 గంటలకు మార్కెట్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 7-8 దాకా అయితే ఉంటుంది అనమాట. ఈ మధ్యలో జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ నాటు రకాలు కానీ చాలా వరకు అయితే వస్తాయి. సో వచ్చినట్టు ఏం రేట్లు పోతున్నాయి ఏమనేసి మనం డైరెక్ట్గా రైతుల దగ్గర కానీ లేదంటే వ్యాపారస్తులు కొనకొచ్చిన వాళ్ళ దగ్గర కానీ మనం అయితే కనుక్కుందాం. ఏం రేట్లు పోతున్నాయని చూపించడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే మార్కెట్లు డెవలప్ చేయాలని, అగ్రికల్చర్ సంబంధించిన మార్కెట్లో ప్రపంచ దేశాలు చూపించాలని నా ప్రయత్నం అయితే చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే చూద్దాం, డైరెక్ట్గా వాళ్ళనే అడుగుదాము. ఇంకోటి ఫ్రెండ్స్ ఏమంటే, మన ఛానల్లో ఏదైనా వీడియో కావాలంటే మన ప్రమోషన్ వీడియోలు అయితే చేస్తాను. ఈ వీడియో కింద యూట్యూబ్లో, ముఖ్యంగా యూట్యూబ్లో, ఫేస్బుక్లో కాదండి, యూట్యూబ్లో మీ పేరు, ఊరు, అడ్రస్ మెన్షన్ చేయండి, మీ ఫోన్ నెంబర్ పెట్టండి, నేను కాల్ చేస్తాను. మీ దగ్గర ఏ ఉన్నా కూడా నేను వచ్చి వీడియో చేస్తాను అనమాట. మీ ఇంటి దగ్గరకు వచ్చి చేస్తాను. దానికోసం అంటే ఏం డిమాండ్ ఏం లేదు. నా ఖర్చులకు, నా రోజుకు అయ్యే ఖర్చు కూలిబాట ఇస్తే చాలు, నేనైతే వీడియో చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే మనం మార్కెట్లో ఉన్నాము, వ్యాపారాలు జరుగుతున్నాయి. సో హోరాహోరీగా ఏం రేట్లు పోతున్నాయి ఏమి అనేసి మనం డైరెక్ట్గా అందరి దగ్గర కనుక్కుందాం. సో ఇక్కడ ఒక మంచి జెర్సీ ఆవు అయితే ఉండదన్నమాట. ఎర్ర జెర్సీ, మంచి పొద్దు గిదిగా అంతా బాగుంది, దూడ కూడా ఉంది. సో ఇదేం చెప్తారు ఏమనేది మనం కనుక్కుందాం అనమాట. ఆ పక్క కూడా వ్యాపారం జరుగుతుంది, చూద్దాము ఎవరిది ఏమనేది కనుక్కుందాం మనం అనమాట. బ్రో మీదేనా? అమ్మేనారు ఉండదా? ఉండదే. ఎన్నో అవుతావా తెలీదు, మీరు పట్టుకొచ్చిందా? ఏం దూడ ఇదే? వాడు దూడ. ఆవు దూడ ఏం చెప్తున్నారు ధర? 35 చెప్పారు. పాలన్నీ 6 లీటర్లు. పూటకారా రోజుకారా? పూటకారు 6 లీటర్లు 35,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే ఈతలు అంటుకుంటే నేత అంటే ఒక 3 ఈతలు ఆ విధంగా అయితే ఉండొచ్చు. 35,000 అయితే చెప్తున్నాడు. పూటకు 6 లీటర్ పాలుగా చెప్తున్నాడు అండి. చూడొచ్చు, చూస్తే దూడ ఆవు కూడా ఉంది. ఈ పొదుగు ఇది అంతా చూపిస్తాను. పాలు అయితే లైట్గా కారుతాడు, ఇవి కూడా చూడొచ్చు. సో ఈ పొదుగుకి యావక 5 లీటర్ 6 లీటర్ అంటే పెద్ద విషయం కాదు. సో ఆ విధంగా ఉంది. ఒక 1/2 లీటర్ అటు కూడా ఉండొచ్చు అనమాట. 35,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 35,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. చూడండి మీరు ఒక్కసారి ఆవునైతే నీట్గా చూపిస్తాను. ఈ పక్క ఆ పక్కన 35,000 35,000 అయితే చెప్తున్నాడు. మంచి క్వాలిటీ ఆవండి, జెర్సీలో బిస్కెట్ కలర్ ఆవు. 35 చెప్పడం, 35 అనమాట. సో వ్యాపారం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇంకా మనం అయితే కాస్త ఏందనా? ఏంది? ఓకే ఓకే. ఏ ఊరు నుంచి వచ్చారనా? యాదమర్రి. ఎక్కడది? చిత్తూరు పక్కన. మీరు అక్కడి నుంచి వచ్చారా? మీరు అక్కడి నుంచి పట్టుకొచ్చారా? ఇక్కడ కొనుక్కున్నారా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు కొనుక్కొని పోతారు దీన్ని, మళ్ళీ అమ్ముతారు. ఓకే ఓకే. మీకు ఏదైనా లాభం వస్తే అమ్ముతారు. ఓకే, అది 35 అయితే అమ్ముతారని చెప్తాను. కాస్త తగ్గింపు అయితే ఉంటుంది అనమాట. ఎట్లా సిగ్గుపడతారానా? ఎట్లుందన్నా మార్కెట్? రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? పర్వాలేదు. ఓకేనా? సో అదే అనమాట. నెక్స్ట్ చూద్దాము. ఇదైతే 35 అయితే చెప్తున్నాడు. కాస్త తక్కువగా అయితే పట్టింటారు అనమాట. వాళ్ళు కొంచెం లాభం వస్తే ఇచ్చేస్తారు అనమాట. సో నెక్స్ట్ చూద్దాము. మనము ఏం రేటు అమ్ముతారు ఏమి. ఒక ఆవు అయితే ఉండదు. జెర్సీనా హెచ్ఎఫ్ ఏమి కొనుక్కుందాం అనమాట. సో చూద్దాం. అన్న ఏం చెప్తాడు? అన్నా ఏం చెప్పావు అన్న? ఏమనే? నమస్తే. ఏం చెప్పావు? అవునే పెద్దరాటి స్టైల్లో సిగరెట్ కాల్స్తున్నావా? 15,000 చెప్పావు. ఎన్నో అవుతావు? పాలన్నీ పాలేం లేవు, ఖాళీ ఆవు. 15,000 చెప్పావు. ఓకే, వెరీ గుడ్. 15,000 అయితే చెప్తానండి. దీన్ని పాలు ఏమి లేవు అంటున్నాడు. వయసు కూడా అయ్యింది కాస్త అని చెప్తున్నాడు అనమాట. 15,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఇంకా నెక్స్ట్ ఇంతే. అప్పుడు ఏమన్నా మనం ఇప్పుడు తక్కువ రేట్లో మాకు ఆవు కావాలి, ఒక 15,000-20,000 అట్లా పెట్టుకుంటామన్నా, మాకు ఓ 2 లీటర్ 3 లీటర్ వచ్చినా చాలు అనుకునే వాళ్ళు ఇలాంటి ఆవులు అయితే తీసుకోవచ్చు. చెప్పడమే 15,000 చెప్తున్నాడు. యావని చెప్పడం 15,000 అయితే చెప్తున్నాడు. పాలు లేవు అని చెప్తున్నాడు అనమాట. సో ఇంకా ఇక్కడ తీసుకొని పోయి ఒక
ఒక 6 నెలలు ఒక 8 నెలలు ఆ విధంగా కన్నా మేపుకుంటే బాగా దీనికి దానా కానీ ఇచ్చి బాగా చేసుకుంటే అనమాట ఒక 4 లీటర్లు నా అంచనా ప్రకారం 4-4.5 లీటర్ పూటకి ఇచ్చే అవకాశం ఖచ్చితంగా అయితే ఉంటుంది అనమాట. 4 లీటర్ పెద్ద విషయం కాదు. ఈ ఆవుకి 15,000 రూపాయలు అయితే చెప్తాను. 15,000 రూపీస్ అయితే చెప్తాను అనమాట. దీన్ని 15,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. ఇదంతా మనం చెప్పింది కాదండి, డైరెక్ట్గా రైతుల దగ్గర మనం మాట్లాడిన ధరలు అనమాట. సో ఇంకోటైతే ఎర్రావు అయితే వ్యాపారం అయినట్టు ఉండదు. చూద్దాం దాన్ని ఏం చెప్తాడు అన్న. అన్నా ఆవును కొనుక్కున్నారన్నా? అన్నా ఆవును కొన్నారా అమ్ముతాండ్రా? కొనుక్కున్నారా? ఎక్కడి నుంచి వచ్చారన్నా? అన్నా పలమడే నుంచి వచ్చారు. ఇప్పుడు ఈ ఆవును కొన్నారు. ఎన్నో అవుతావు? పాలు ఎన్ని? మీకేమన్నా 2-3 చెప్పారు. దూడ ఉందా? ఏం దూడ ఉంది అదే? పాడు దూడ. ఫ్రెండ్స్ చూస్తే 2 లీటర్లు 3 లీటర్లు ఆ విధంగా చెప్పినారంట. అన్న కొన్నారు. అది ఎన్నో అవుతా అనేది మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం ఒక అంచనా వేసుకోవచ్చు. 3 ఈతలు ఆ విధంగా అనేసి వాళ్ళు చెప్పడమే వీళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి వ్యాపారస్తుల దగ్గర కొన్నారనమాట. 4 ఇస్తుంది. బా అన్న వ్యాపారస్తుడు. నమస్తేనా అన్న. మన పీలర్లో ఫేమస్ వ్యాపారస్తుడు ఎవరంటే అన్న ఒకటేనండి. ఎవరికైనా కావాలంటే అన్న నెంబర్ అయితే లాస్ట్ వీడియోలో ఇచ్చినాను. మీకు కావాలంటే ఇంటికాడికి పోయినా సప్లై చేస్తాడు. ఎప్పుడైనా 24 అవర్స్ ఉంటాయి అన్న దగ్గర సంవత్సరం అంతా. అన్న ఏం రేటు పోయిందన్న ఇది? 12,000. నన్ను చూసి చెప్పాను, నా జోక్ చేద్దానా? 12,000 రూపాయలు. ఏమో మీరు చెప్పింది. నేను ఎప్పుడు జోక్ చేయను. నేను అడుగుతాను అంతే. 10,000 చెప్పారు, 12,000కి అమ్మారు. ఫ్రెండ్స్ చూస్తే అన్న దగ్గర అయితే అన్న అయితే అమ్మినా అంట. దీన్ని మీరు కొనుక్కున్నారా? ఓకే మీరు కొన్నారు. అన్న కొన్నారా అంటే చూడొచ్చు. అన్న దగ్గర అయితే చాలా ఉంటాయండి. రొంపిచర్ల అన్నది. ఎవరన్నా ఉంటే ప్రీవియస్ వీడియోలో అన్న నెంబర్ అవంతా ఇచ్చినాను. ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు అనమాట. ఏం రేట్ అదేనా? 12,000. సో అది అన్న అయితే 12,000కి అయితే కొనుక్కున్నారంట. చెప్పడం 15,000 విధంగా. హాయ్ బాగుండవా? రా యాడి పోతానవా? ఎన్ని తెచ్చింటివి? 3 ఆటలు తెచ్చినావు. అమ్మేసివా? ఏం రేట్లుగా అమ్మినావు? 20-25,000. ఈ పాలన్నే 3-4. ఇప్పుడు ఆ రేట్లకి అయితే జనాలకు ఏమంటే ఇప్పుడు డబ్బులు ఎక్కువ పెట్టలేమో, మాకు 2-3 లీటర్ పాలు వచ్చే చాలు అనుకుంటారు కదా. అట్లాంటి వాళ్ళకైతే మన మార్కెట్ బాగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో పీలర్లో వీడియోలు తీస్తాను నేను. అదే ఎట్లా మార్కెట్ రేసుగా ఉందా? డల్ గా ఉన్నాయా? పర్వాలే. ఓకేనా. సో అదే అనమాట విషయము. యావన్ అయితే చూసాం కదా. 12,000 రూపాయలకి అయితే వ్యాపారం అయితే అయిపోయింది అనమాట. దాని తర్వాత మనైతే మార్కెట్ లోపల పోదాము. ఏ పర్లేదు. ఏ ఊరు నుంచి వచ్చారా? రాయలపేట నుంచి వచ్చారు. ఎన్ని కొన్నారు మీ వాళ్ళంతా? 10 కొన్నారు. పాడుదోళ్ళ తరుపుదోళ్ళ? 5 దోళ్ళ కొన్నారా? పర్వాలేదే. ఫ్రెండ్స్ చూస్తే ఒక బ్రదర్ వాళ్ళు దగ్గర 10 దోళ్ళు అయితే కొన్నారట. దాంట్లో ధరలు అయితే బ్రదర్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఐడియా లేకపోవచ్చు. సో వాళ్ళ బ్యాచ్ ఉంటది కదా, వాళ్ళు అయితే కొన్నారనమాట. ఇవంతా కూడా రాయలపేట నుంచి వచ్చి కొన్నారంట. ఇప్పుడు మీరు మేపుకోవడానికా బయట వేరే మార్కెట్కి అమ్ముతారా? వేరే మార్కెట్లో అమ్ముతారు. పలమనేరు మార్కెట్ ఎప్పుడు? శుక్రవారం. పొంగనూరు వచ్చి మా భాషలో బుధవారం. అదే కదా, వెడ్నెస్డే. పలమనేరు శుక్రవారమా? ఓకే. ఆ మార్కెట్కి పోతారా మీరు? పొంగనూరు పోతారా? పలమనేరు పోతారు. ఓకే. ఎట్లుంది మార్కెట్? పీలర్ మార్కెట్ ఎట్లుంది? పర్వాలేదా? రీజనబుల్ గా ఉందా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. మళ్ళీ కలుద్దాం అయితే. అదే ఫ్రెండ్స్ అయితే మనం అయితే కొంతవరకు అయితే చూసినాము. ఇంకా ఏమన్నా ఉండేటి కనుక్కుందాము. ఈ ఎద్దునైతే మనం షార్ట్ వీడియోలో చూపించాము. ఇప్పుడైతే ఫుల్ వీడియోలో చూస్తాం. ఇది ఒంగోలు జాతి ఎద్దు అండి. ఇది దీని వయసు డీటెయిల్స్ అనేది అన్న కనుక్కుందాము. అన్నా మీదే కదనా? ఇది మాకు ఐడియా లేదు. ఎంత వయసు దూడ ఉంటుంది? పళ్ళు వేసిందా? 2 సంవత్సరాలకు 1 నెల తక్కువ ఉంది. మీ ఇంటి దూడనా? ఇంటి దూడ అంటే పళ్ళు వేసిందా? పళ్ళు ఇంకా ఇలా 2 సంవత్సరాలు పళ్ళు ఏవో ఇవి ఇంకా పెద్ద అవుతాయి. 3వ సంవత్సరంలో 3 సంవత్సరాలు పళ్ళు వేస్తాయి. ఇది ఇంకా హైట్ అంతా అవుతాయి కదా. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? కాలూరు క్రాస్ తిరుపతి. అక్కడి నుంచి వచ్చారు. ఏం ధర ఏం చెప్తున్నారు దీన్ని? 45,000 చెప్పారు. ఫ్రెండ్స్ చూడొచ్చు. ఇది వచ్చి 45,000 అయితే చెప్తానండి. ఒంగోలు బ్రీడ్ గా చెప్తున్నాడు అన్న. ఇదంతా ఇంకా పల్లె లేదంటే ఇంకా పెద్ద ఎద్దు అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది పడ్డ దూడ అనమాట, చిన్న దూడ. 2 సంవత్సరాలకు 1 నెల తక్కువ ఉంటుంది అన్నాడు. అంటే 23 మంత్స్ అయితే అయిందంట. 45,000 అయితే చెప్తున్నాడు. దీన్ని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు పెబ్బేరు ఎద్దుల సంత మామూలుగా చూస్తూ ఉంటాను నేను.
దాంట్లో ఆ ఛానల్లో దానికి సంబంధించిన వీడియోల్లో పెద్ద పెద్ద ఎద్దులు బండలాగే పోటీల్లో అట్లాంటి దాంట్లో పర్ఫార్మ్ చేస్తూ ఉండే ఎద్దు అనమాట ఇది. సో ఇదైతే మనకు పీలర్లో వ్యాపారానికి అయితే ఉందనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండదు చూడొచ్చు. 45 చెప్తున్నాడు, చెప్పింది ఏం ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది చూడొచ్చు. అదే అనమాట. నెక్స్ట్ అయితే మనం పాలావులు చూద్దాము ఇంకా ఏమి ఉన్నాయి ఏమనేసి. ఇక్కడైతే ఒక ఆవు అయితే ఉంది, ఇది బోడేవ పాలావు. మీరు కొనుక్కున్నారా అమ్ముతాడరా? అమ్మేదానికి వచ్చావు. ఇది మీదేనా? ఎన్నో అవుతా అవ్వ? 3 అవుతా. పాలు ఎన్నినా? 6 ఉన్నాయి. పొద్దున సాయంత్రం కలిపా తెల్లారా సాయంత్రం ఆరా? ఏం చెప్తున్నావు ధర? 65, 65,000. ఫ్రెండ్స్ చూస్తే 6 లీటర్గా చెప్తానండి. పూటకు 6, 12 లీటర్ మొత్తం మీద 12 లీటర్ చెప్తున్నాడు. 65,000 అయితే చెప్తున్నాడు. దీన్ని చెప్పడం 65,000 అయితే చెప్తున్నాడు. ఇదైతే భారీ సైజ్ ఆవు, జెర్సీ ఆవండి. ఇది 65,000 రూపాయలు చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. చెప్పింది ఫిక్స్డ్ రేట్ ఏం కాదు కాబట్టి వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. 65,000 అయితే చెప్తాను అనమాట. దీన్ని రోజు పొదుగంతా చూపిస్తాను. 6 లీటర్ పాలుగా చెప్తున్నాడు కాబట్టి సో పొదుగు అయితే ఈ విధంగా అయితే అనమాట. 60,000, 65,000 రూపాయలు అనమాట. ఇది కొమ్ములు అయితే లేవండి, బోడేవి. ఇది 65,000. సో దాని తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఒక ఆవు దూడైతే ఉండదు. హాయ్నా, బాగున్నావా? ఏం చెప్పావునా? వ్యాపారం జరుగుతుందా? ఫ్రెండ్స్ చూస్తే అన్నోళ్ళు వ్యాపారం చేస్తా ఉన్నారు. ఈ ఆవుని టవర్ కింద చేతులు పిసుకుతా ఉంటారు. అట్లా కాదు, కరెక్ట్ రేట్ చెప్పాలా? ఏం రేట్ చెప్తా ఉంటారు? 20,000 చెప్తాను. అడదామండి, ఏమో వ్యాపారం జరుగుతుంది. వాళ్ళ చేతులు పిసుకొని రాని బయట. ఫ్రెండ్స్ చూస్తే అయితే వ్యాపారం జరుగుతుందండి. అంతా కూడా ఇది జెర్సీ క్రాస్కి వస్తుంది, హెచ్ఎఫ్ క్రాస్కి వస్తుంది అనమాట. సో వ్యాపారం జరుగుతుంది. ఏం చెప్తారో ఏమనేది కనుక్కుందాం అనమాట. నువ్వు ఏం చెప్పావునా? 20,000 చెప్పావు. 20,000 చెప్తావు. ఎన్నో అవుతావా? 3 అయితే. పాలన్నీ 3. ఫ్రెండ్స్ చూస్తే 3 అవుతావండి. ఆవు దూడ 2 కలిపా. ఫ్రెండ్స్ చూస్తే ఆవు దూడ 2 కలిపాయంట. 20,000 చెప్తానండి. చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. ఇది వచ్చి చూస్తే హెచ్ఎఫ్ క్రాస్ అనమాట. ఇది చూద్దాము. ఇదైతే కూడా పాలు 2, 3 ఆ విధంగా చెప్తాను. 20,000 అయితే చెప్తాను అనమాట. 20,000 రూపాయలు అయితే చెప్తాను. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తగ్గింపు అనేది ఖచ్చితంగా. బార్గింగ్ అనేది 1,000, 2,000 అయితే బార్గింగ్ అయితే ఉంటుంది అనమాట. చూడొచ్చు. 20,000 అంతా 3 అయితే ఆవు. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఒక పెద్ద సైజ్ ఆవు అయితే ఉంది. ఇది హెచ్ఎఫ్కి వస్తుంది, ప్యాచ్లు అనుకుంటున్నాను. సో ఏం రేటు పోతుంది ఏమి కనుక్కుందాం. అన్నా మీరు కొన్నారా అమ్ముతా ఉన్నారా? ఆవు దూడ 2, వాడు దూడ, పై దూడ. ఎన్నో అవుతావు? 3 అవుతా. పాలు ఎన్ని ఉన్నాయా? 3 ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 3 ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తే 3 అవుతావు అండి. 3 పాలు చెప్తున్నాడు. అంతా పై దూడ ఆవు 2 కలిపి. ధర ఏం చెప్తాడు అన్నా? 30,000 రూపాయలు చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 30,000 అయితే చెప్తానండి. చూడొచ్చు. 3 లీటర్ పాలు అయితే చెప్తున్నాడు. ఇప్పుడు కొంచెం ఈయన కొద్ది రోజులు అయింది కాబట్టి 3, ఇంకా ఈయనప్పుడు అయితే కాస్త ఎక్కువ అయితే ఉన్నట్టు అనమాట. 8-9 పూటకే ఈయనప్పుడు. ఇప్పుడు 6 నెలల పైన అయిపోయిందా? 4 నెలలు 5 నెలలు అయింది. అది. సో ఫ్రెండ్స్ అదే 30,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అన్నంలో వ్యాపారం అయితే చేస్తా ఉన్నారు. 30,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. చెప్పడం చెప్పింది ఏమి ఇయర్ కాబట్టి కాస్త తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. వీళ్ళు మన అంచనాకి ఎంత అడుగుతారంటే ఒక 25కు 24 అట్లా అడగచ్చు అనుకుంటున్నాను. సో 4,000, 3,000 బార్గెన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ఇది ఈ ఆవు డీటెయిల్స్ అనమాట. ఏడైతే ఒక ఆవు అయితే వ్యాపారం జరుగుతుంది. సో మొత్తం కూడా ఈ ఆవు చుట్టూ ఉండరు అనమాట. ఏం రేటు పోతుంది ఏమి కొంచెం నేద్దన్నట్టున్నది. ఏం చెప్తాను రావునా? 25 చెప్తాను. ఎన్నో అవుతావు? నేద్దే కదా.
25,000 చెప్తున్నాడు. ఫ్రెండ్స్ చూస్తే 25,000 అయితే చెప్తానండి దీన్ని చెప్పడం. వ్యాపారం ఉంటుంది. ఎన్ని అన్ని లీటర్ ఆడిచిడిగా ఉందబ్బా. పాలు లేవు. ఓకే ఓకే ఓకే. 4 బొలుతో ఉంది. 2 అవుతావు. ఎన్ని ఇస్తుంది ఈయనప్పుడు? 4 ఇస్తుంది. ఇప్పుడు ఏం రేట్ చెప్తాను ఫైనల్ గా? 20 కాడికి ఇస్తావు. 20 చెప్తాడు, 20 కాడికి ఇస్తావు. అది ఫ్రెండ్స్ అయితే 20,000కి అయితే ఇస్తానని చెప్తాడు. చూడొచ్చు 20,000కి అయితే ఇచ్చేస్తాను ఫైనల్ గా అంటాను అనమాట. 25,000 అయితే చెప్పినాడు. ఒక ఈనప్పుడు 3, 4 ఆ విధంగా పాలు అయితే ఇవ్వచ్చు. ఇప్పుడైతే ఏమి లేవంటారు అనమాట. ఖాళీ ఆవే. ఇప్పుడు కూడా ఇస్తుందా? అదే కదా. 3 లీటర్ పాలు అయితే ఉంది. ఈనప్పుడు ఒక 6-7 లీటర్లు ఉంటాయి. 2 నెలలు అయితే గట్టి. ఒక ఈనప్పుడు 6 లీటర్లు అట్లా ఇస్తుందా? పూటకి 5. ఓకే అది అదనమాట. పూటకి 5 లీటర్లు అయితే తగ్గదు అంటాను అనమాట. సో అది ఈ ఆవునైతే 20,000కి అయితే ఇచ్చేస్తాను అంటున్నాడు. ఈ ఆవు నాకు తెలిసి ఎక్సలెంట్ గా ఇంటికాడ మేపుకోవడానికి అనుకూలంగా, మేపుకైనా అన్నిట్లకి అనుకూలంగా ఉండేవు. సో నేను ముఖ్య ఉద్దేశంతో చెప్పేది ఏమంటే ఇలాంటి ఆవులు మీకు జనాలకు ఉపయోగపడతాయి, ప్రజలకు తక్కువ ధరలో ఏమన్నా ఆవులు ఉన్నాయంటే ఇలాంటి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో నేను వీడియో అయితే చేస్తాను అనమాట. మీరు ఇక్కడ దాకా వచ్చారంటే నా వీడియో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియో అర్థమైంది. ఇక్కడ దాకా చూసారంటే ప్రతిరోజు కంటిన్యూగా వీడియోలు వస్తూనే ఉంటాయి. మీరైతే చూస్తూ ఉండొచ్చు అంతే. మీరు చేయాల్సిన పని లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి, చాలా వస్తూనే ఉంటాయి.